హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. చైత్రికాస్ కిచెన్లో ఈరోజు ఒక హెల్తీ రెసిపీ ఆల్మండ్ కుకీస్. ఎలాంటి ఎగ్ వాడకుండా గ్లిటన్ ఫ్రీ కుకీస్ ఇవి. అలాగే మీకు 5 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మండ్ ఫ్లోర్, అది నేను కాస్కోలో తీసుకున్నాను. అలాగే ఒక అరకప్పు వరకు బెల్లం, పౌడర్ చేసినటువంటి బెల్లం, ఇంకొంచెం ఇలాచీ పౌడర్, అలాగే మనకి బైండింగ్ కోసం కొద్దిగా పాలైతే వాడతాము, ఇంకొంచెం బేకింగ్ పౌడర్. ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్. వీటితో పాటు ఒక మిక్సింగ్ బౌల్. అంతేనండి. ఈ సింపుల్గా ఈ 5 ఇంగ్రీడియంట్స్తోని మనం ఈ టేస్టీగా ఉన్నటువంటి ఆల్మండ్ కుకీస్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1.5 కప్పు వరకు ఆల్మండ్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్తో మనం ఈజీగా 13 to 14 కుకీస్ వరకు అయితే చేసుకోవచ్చు. సో ఆల్మండ్ ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని పౌడర్ లాగా చేసి వేసుకోవాలి. స్పూన్స్లో అయితే 5 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం అని చెప్పుకోవచ్చు. ఇంకా 3/4 టీ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను బైండింగ్ కోసం. యాక్చువల్గా అయితే నాకు 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ సరిపోయింది. ఇన్ కేస్ మీకు కనుక మిల్క్ వద్దు అనుకుంటే మిల్క్ ప్లేస్లో మీరు వాటర్ని కూడా యాడ్ చేయొచ్చు. సో మిల్క్ అనేది కరెక్ట్గా 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. కొంచెం మిల్క్ వేసేసరికి మనకి బైండింగ్ అంతా కూడా కరెక్ట్గా వస్తుంది. అలాగే పిండి అలాగా మనకు ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. సో దాంతో మనకి కుకీస్ చేయడానికి చాలా ఈజీగా మనకి షేప్ అనేది ఫామ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనకైతే డో రెడీ అయిపోయింది కదా, ఇంకా వెంటనే మనము కుకీస్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి రెస్ట్ టైము అలాంటి ఏమీ అవసరం లేదు. సో ఇక్కడ చూసినట్టుగా మీకు డిజైర్ షేప్ ఎంత కావాలో అంత రౌండ్గా తీసుకుని కొంచెం ఫ్లాట్ చేస్తే కుకీ లాగా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుని దాంట్లో ఒక పార్చ్మెంట్ పేపర్ అది వేసుకుని ఈ కుకీస్ అన్నీ కూడా కొంచెం స్పేస్ ఇచ్చుకుంటూ ఒక ఆర్డర్లో పెట్టుకోండి. కుకీస్ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీకు నచ్చినట్టుగా టాపింగ్స్ అంటే నట్స్ కానీ లేదంటే చాక్లెట్ చిప్స్ కానీ ఏవైనా కూడా మీరు పైన టాపింగ్స్ లాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా గార్నిష్ చేసుకుంటే మన కుకీస్ అనేవి చాలా మంచిగా అందంగా కనిపిస్తాయి. అలాగే బేకింగ్కి కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం బేక్ చేద్దాం. బేక్ చేయడానికి ముందుగా ఓవెన్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. 350 degrees ఫారెన్హీట్లో 12 to 14 minutes వరకు మనం ఈ కుకీస్ని బేక్ చేసుకోవచ్చు. నాకు అయితే 12 minutesకి నేను బేక్ టైం పెట్టుకున్నాను. తర్వాత నేను ఇంకొక 2 నిమిషాలు టైంని ఇంక్రీజ్ చేసుకున్నాను. కరెక్ట్గా నాకు 14 minutesకి కుకీస్ అనేవి రెడీ అయిపోయాయి. సో వెంటనే మనము కుకీస్ని బయటకు తీసిన తర్వాత ఇమీడియట్గా తినకుండా ఒక 10 minutes వాటిని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే కుకీస్ని మనం సర్వ్ చేయొచ్చు. ఓవెన్లోంచి ఇమీడియట్గా తీసిన వెంటనే కుకీస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అవి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనకి కొద్దిగా సాఫ్ట్గా లోపల చూయీగా చాలా టేస్టీగా ఉంటాయి. నాకు ఫస్ట్ టైం తిన్నప్పుడు కొంచెం కలకండ టేస్ట్ లాగా అనిపించింది. చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వీటిని మనం 7 to 8 days వరకు రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. తినాలనుకున్నప్పుడు ఒక 10 seconds మైక్రోవేవ్ చేసుకుని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ కుకీస్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మనం చేసినటువంటి మెజర్మెంట్స్కి 13 నుంచి 14 కుకీస్ వరకు వస్తాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా స్మాల్ పోర్షన్స్గా కుకీస్ చేసుకుని ఫ్రెష్గా అయితే పిల్లలకి పెట్టచ్చు. అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఎగ్ లేకుండా అలాగే గ్లూటెన్ ఫ్రీ కుకీస్ని తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది చైత్రికాస్ కిచెన్. బాయ్.